వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీకు ఈరోజు మీకోసం గుంత పొంగనాలు రెడీ చేయబోతున్నాను. ప్రిపేర్లోకి వెళ్ళిపోదామా? ఇది 2 టైప్స్గా చేసుకోవచ్చు అండి. ఒకటి దోశ బ్యాటర్తో, ఒకటి సూజీ రవ్వతో. ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసేసి దానిలో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, దాన్ని కూడా యాడ్ చేసి కొంచెం ఎర్ర రంగు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ రవ్వ ఏంటంటే మనం ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేయడం వల్ల ఒక 1 మంత్ వరకు స్టోరేజ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది రెడీ మిక్స్ అని మనకు దొరుకుతుంది కదా, సేమ్ అదే రవ్వ అనమాట ఇది. ఈ రవ్వ చూసారా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీన్ని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసి పెట్టుకుందాము. తర్వాత దీనిలో పెరుగు వేసేసుకుంటే అదేంటంటే కొంచెం రవ్వ సోక్ అయిపోయి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పొంగనాలు. తర్వాత ఉప్పు, గ్రీన్లీలు, అల్లము, కరివేపాకు వేసేసి మిక్స్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు దీన్ని సోక్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు ఏంటంటే అది బాగా పొంగనాలు బాగా సాఫ్ట్గా వచ్చి ఉబ్బుతాయి. నేను ఇందులో బేకింగ్ సోడా ఏమీ యాడ్ చేయట్లేదు. కొంచెం వాటర్ కూడా మిక్స్ చేశాను. చూసుకుంటూ కలుపుకోండి. అది బ్యాటర్ ఏంటంటే మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఉండాలన్నమాట. కవర్ చేసేసి పెట్టేశాను. తర్వాత గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అది తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి, మనకి ఎక్కువ బాగా ఫ్రై కావాలంటే బాగా ఆయిల్ వేసుకోండి. నేను ఏంటంటే కొంచెం ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాను. ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం ఈ గుంత పొంగనాల బ్యాటర్ వేసేసుకోవాలి. ఈ గుంత పొంగనాల బ్యాటర్ వేసిన తర్వాత దానిపైన ఒక లిడ్ పెట్టేసుకుంటే అది బాగా ఉడుకుతుంది అనమాట. ఉడికిన తర్వాత మళ్ళీ తీసి పక్కకు తిప్పుకుంటే 2 సైడ్స్ కూడా బాగా లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. గుంత పొంగనాలు రెడీ అయిపోయి చూసారా, లైట్ రెడ్ కలర్లోకి వచ్చాయి. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకుని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ యువర్ కామెంట్. హ్యావ్ ఎ గుడ్ డే.